హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది పిల్లలు హెల్దీ ఫుడ్ అంటేనే అవాయిడ్ చేస్తారు. కానీ ఆ హెల్దీ ఫుడ్ని వాళ్ళు ఇష్టంగా తినేలాగా ఏం చేయాలనేది వీడియోలో చేసి చూపిస్తున్నాను. అందులో కొన్ని ఐటమ్స్తో అనమాట, అంటే రాగి పిండి, అలాగే స్వీట్ పొటాటో అండ్ బనానా, ఈ మూడింటి కాంబినేషన్లో హెల్దీగా ఎలా చేసి పెట్టాలి, వాళ్ళు ఇష్టంగా ఎలా చేస్తే తింటారు అనేది చేసి చూపిస్తున్నాను. మీరు ఈ వీడియో స్టార్టింగ్లో చూసినట్టయితే మా పాపకి స్వీట్ పొటాటో బాయిల్ చేసి ఇచ్చాను, అస్సలు తినలేదు. సో అందుకని చెప్పి ఇలాంటి పిల్లల కోసం మదర్స్కి మంచిగా యూజ్ అయ్యేలాగా ఉంటుంది వీడియో. సో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక స్వీట్ పొటాటోని బాయిల్ చేసి పెట్టుకున్నాను. దాన్ని కంప్లీట్గా పీల్ చేసేసి ఇప్పుడు దాన్ని 3 పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. దాంతోపాటే ఒక బనానా తీసుకున్నాను. బనానా కంప్లీట్గా బాగా ముగ్గాలండి, ముగ్గినప్పుడు స్వీట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని పేస్ట్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ ఏదైనా తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ రాగి ఫ్లోర్ వేసుకోవాలి. రాగి ఫ్లోర్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, బట్ ఒక బనానా తీసుకున్నాం కాబట్టి స్వీట్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది మూడింటికి. సో 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఏదైతే బాయిల్ చేసుకున్న స్వీట్ పొటాటో ఉందో అది 1 పీస్ కట్ చేసుకొని వేసుకుంటున్నాను. దాని తర్వాత కంప్లీట్గా ఒక బనానా మొత్తం కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. బనానా బాగా ముగ్గితే స్వీట్ ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు మనం ఎలాంటి స్వీట్ యాడ్ చేయని అవసరం లేదు. ఇంకొంచెం స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే మాత్రం బెల్లం కానీ హనీ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇలాగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దానిపైన నెయ్యి ఫస్ట్ అప్లై చేసుకోవాలన్నమాట. నెయ్యి కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందే అండి, అస్సలు బయట తీసుకోను. సో పిల్లల కోసం కాబట్టి బయట నెయ్యి అస్సలు యూస్ చేయకూడదు. ఇప్పుడు మనం ఏదైతే ప్యూరీ రెడీ చేసుకున్నామో పేస్ట్, దాన్ని ఇప్పుడు ఒక ప్యాన్ కేక్ లాగా కానీ దోశలాగా కానీ కొంచెం పతలాగా వేసుకోవాలన్నమాట. పల్చగా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే రాగి ఫ్లోర్ మిక్స్ చేసాం కాబట్టి కొంచెం మెత్తగా అనిపిస్తుంది అనమాట. సో పల్చగా వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు దీనికి అంచుల చుట్టూతా నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కాల్చుకోవాలి, ఎందుకంటే దీనికి రాగి ఫ్లోర్ మిక్స్ చేసాం కాబట్టి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, లోపల అసలు ఉడకదు. సో ఇలా కాల్చుకున్నాక దీన్ని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత పిల్లలకి ఇస్తే ఏం చక్కగా తింటారండి. సో చూసారు కదా, 2 వైపులా కూడా మంచిగా కాలాలి. ఇప్పుడు మా పాపకి ఇస్తున్నాను. సో చూసారు కదా, ఈ వీడియో స్టార్టింగ్లో నేను స్వీట్ పొటాటో బాయిల్ చేసి ఇచ్చాను, తినలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే రాగి ఫ్లోర్తో తినలేని వాళ్ళు కూడా ఇలా చేసిస్తే 2 మిక్స్ అయ్యి మంచిగా వెళ్తాయి. అండ్ రాగి ఫ్లోర్తో చేసింది ఏదైనా కానీ డేలో ఒక్కసారైనా పిల్లలకి పెట్టాలి, చాలా మంచిది. చాలామంది పిల్లలు రాగితో చేసింది ఏదైనా కానీ లేదంటే ఇలా స్వీట్ పొటాటో కానీ ఏమి కూడా తినడానికి ఇష్టపడరు, కానీ ఇలా చేసిస్తే మాత్రం డెఫినెట్గా తింటారు. రోజులో ఒక్కసారైనా ఇలా చేసి పెడితే వాళ్ళకి హెల్త్కి చాలా మంచిది. మా పాప అయితే స్వీట్ పొటాటో అస్సలు తినదు. సో నేను ఇలా ట్రై చేశాను, సక్సెస్ అయింది. సో ఎవరికైనా నచ్చితే మాత్రం డైలీ ట్రై చేయండి ఇంట్లో. సో ఇలాంటి వీడియోస్ అయితే ముందుకు పెడతా ఉంటాను. పిల్లలు హెల్దీ ఫుడ్స్ కానీ ఎలా తినిపించాలనేది కానీ పెడతాను. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో చూపించిన రెసిపీ ఒకవేళ ట్రై చేసి ఉంటే మీ పిల్లలు తిన్నారా లేదా అండ్ మీ ఎక్స్పీరియన్స్ మాత్రం షేర్ చేసుకోండి, కామెంట్లో చెప్పండి.